చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు సంతానం లేని మహిళలకు ఆలయంలో గరుడ ప్రసాదం అందజేస్తారు. గరుడ ప్రసాదం తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉండడంతో ప్రతి సంవత్సరం ఈ ప్రసాదానికి విశేషంగా ఆదరణ పెరుగుతోంది. ఈ ఏడాది కూడా భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. ఆలయం దగ్గర భక్తులు బారులు తీరడంతో హిమాయత్ జంక్షన్ ఇటు సన్ సిటీ లంగర్ హౌస్ వరకు వాహనాలు బారులు తీరాయి. దీంతో ఆఫీసులకు, స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గరుడోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుండే చిలుకూరు ఆలయానికి పోటెత్తారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సదుపాయాలు భక్తులకు సరిపోలేదు. దీంతో భక్తులు అనేక అవస్థలు పడ్డారు. 1,00,000 మందికి పైగా భక్తులకు దేవాలయ అర్చకులు ప్రసాదాన్ని అందజేశారు. తెల్లవారుజాము నుండి భక్తులు సొంత వాహనాల్లో రావడంతో దాదాపు 20 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్లు, ఆటోలు, బస్సులు ముందుకు కదలకపోవడంతో విధిలేని పరిస్థితులలో వాహనదారులు రోడ్లపైనే వాహనాలను పార్క్ చేసి నడుచుకుంటూ ఆలయానికి వెళ్లారు.